ముఖ్యమైన విషయం 40,000 కోట్ల స్కామ్ని ఇవాళ కోమటిరెడ్డి అనే వ్యక్తి ఇవాళ కొట్లాడ ఆపుతుందంటే మీరు అర్థం చేసుకో. అందుకే నేను అహ్మదాబాద్ని అదానిబాద్ అని పెడతాడు ఆయన. నువ్వు హైదరాబాద్ని అదానిబాద్ అని పెట్టుకో. రేపు రుజువు చేస్తా. రేపు హైకోర్టులో ఆ కాంట్రాక్ట్ని నువ్వు ఇచ్చిన కాంట్రాక్ట్ కూడా రద్దు చేపిస్తున్నా. అప్పుడు దేశవ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం ఎంత అవినీతి ప్రభుత్వం దాన్ని ప్రూవ్ చేయబోతున్నాను. దానికి 7 నెలలకెళ్ళి కష్టపడుతున్నాను. అయినా కానీ ఆపెట్టుకుని తప్ప క్యాన్సల్ చేస్తున్నట్టు నేను కోర్టుకు పోయినా కానీ ఇవాళ 20,000 కోట్లు పక్క మైలు పక్క కాంట్రాక్టర్ 20,000 కోట్లు చేస్తాను రెడీగా ఉన్నాడు. నేను 60,000 కోట్లకి నేను ఇచ్చిండు. అలా ప్రతిభా శ్రీనివాసరావు జాయింట్ వెంచర్ పెట్టిండు. అది పెద్ద స్కాము. మీరు రేపు మాకు పేపర్లో చూస్తారు. పార్లమెంట్లో ఇవాళ తినడానికి తిండి లేదు, ఇల్లు కట్టవు. సింగరేణి నష్టాలకు 40,000 కోట్లు దోషి పెడుతున్నాను నీ చుట్టాల కంటే. పేరేమో అదానిది, తినేదేమో ప్రతిభా శ్రీనివాసరావు. ఇంకా అదానిబాద్ అహ్మదాబాద్ అదానిబాద్ పెట్టాలన్నట్టు నా క్యాంప్ వచ్చి ఇవాళ మీకు చెప్తున్నా. అసలు హైదరాబాద్లో ప్రెస్ మీట్లో ఇవాళ చెప్పేది ఉండే. ఇక్కడికి వచ్చినా కాబట్టి చెప్తున్నా. మీకు సీరియస్గా పెట్టుకోండి. రేపు మాకు హైకోర్టులోనే ఆ టెండర్ కొట్టేపిస్తాను చెప్పి నువ్వు తప్పించుకున్నాను కానీ నువ్వు కూడా హైదరాబాద్ని అదానిబాద్ అని పెట్టుకో. ఎందుకంటే ఆయన 40,000 కోట్లు సింగరేణికి నష్టం వచ్చే విధంగా అదాని కంపెనీ ప్రతిభా శ్రీనివాసరావు కల్పిస్తున్నావు కాబట్టి దాని మీద కూడా ఇప్పుడే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. నేను రేపు పార్లమెంట్ సమావేశం లేవనెత్తి ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సల్ చేపిస్తా. ఇద్దరే కాబట్టి మీరిద్దరు కాదు, ఉన్నన్ని రోజు నిజాయితీగా పేదలకు అండగా ఉండే పనులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.